మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణకు హాజరైన కవిత తిహార్ జైలుకు కవిత బెయిల్ వద్దన్న ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఏప్రిల్ 9 వరకు జైల్లోనే ఉండనున్న ఎమ్మెల్సీ కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్, వచ్చే నెల 1న మధ్యంతర బెయిల్పై విచారణ, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం. కవితకు సంబంధించినటువంటి విషయం నిన్న మనం మాట్లాడడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె వచ్చే నెల 9 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు. కస్టడీలో ఉన్న కవితకు మంగళవారం ఉదయం 10 గంటలకు రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఇచ్చిన 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ తరపున అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్, కవిత తరపున విక్రమ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనను కొనసాగించారు. తొలుత ఈడీ తరపున వాదనలు కొనసాగగా కవితను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలని అడ్వకేట్ హుస్సేన్ కోరారు. కవిత కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రధాన కుట్రదారులు, లబ్ధిదారులని ఈడీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని, ఇందులో 100 కోట్ల హవాల్ రూపంలో చేతులు మారాయని తెలిపింది. మొత్తం డబ్బు పైసతో ముడిపడ్డది. నెక్స్ట్ ఏముంది, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తా, ఇది మనీ లాండరింగ్ కాదు పొలిటికల్ లాండరింగ్ కేసు అని చెప్పి కవిత అన్నది. లిక్కర్ స్కామ్ నిందితులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపణ. అయితే కడిగిన ముత్యమోలు ఎట్లా బయటకు వస్తుంది అంటే, ఇక నాకు ఏ తప్పు తెలియదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో అసలు నేను తప్పే చేయలేదు, ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇది కాదు, అరాచకమైనటువంటిది, ప్రభుత్వం కుట్ర చేసి సెంట్రల్ ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి కవిత ఆరోపించినటువంటి మాటలు. అయితే తిహార్ జైలుకు తీసుకెళ్లేటప్పుడు కవిత మీడియాతో ఏం మాట్లాడిందంటే, తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టొచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం కడిగిన ముత్యమోలే బయటకు వస్తా అన్నది. మరి ఏ ముత్యము, కడిగిన ముత్యం అంటే ఏ ముత్యము మరి?